హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్. ఈరోజు 10 ముఖ్యమైన అంశాలు. 1. కింది వాటిలో ఏ దేశంలో అత్యధిక సైనిక సిబ్బంది ఉన్నారు? ఏ. చైనా, బి. దక్షిణ కొరియా, సి. భారతదేశం, డి. ఉత్తర కొరియా. ఆన్సర్ ఏ. చైనా. ఎక్స్ప్లెనేషన్. 2024లో ప్రపంచ జనాభా సమీక్ష డేటా ప్రకారం చైనాలో అత్యధిక సైనిక సిబ్బంది ఉన్నారు. 2. ఉక్రెయిన్ రాజధాని ఏది? ఏ. కీవ్, బి. ఎరెవాన్, సి. కాన్బెర్రా, డి. మాస్కో. జవాబు ఏ. కీవ్. ఎక్స్ప్లెనేషన్. ఉక్రెయిన్ రాజధాని కీవ్. ఇది గణనీయమైన భౌగోళిక రాజకీయ దృష్టికి కేంద్రంగా ఉంది. 3. కింది భారతీయ రాష్ట్రాలలో వరుణ మరియు అస్సి నదులు ప్రవహిస్తున్నాయి? ఏ. ఉత్తరప్రదేశ్, బి. మహారాష్ట్ర, సి. రాజస్థాన్, డి. మధ్యప్రదేశ్. ఆన్సర్ ఏ. ఉత్తరప్రదేశ్. ఎక్స్ప్లెనేషన్. వరుణ మరియు అస్సి నదులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. 4. ఈ క్రింది ఏ సంవత్సరాల్లో బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది? ఏ. 1970, బి. 1971, సి. 1972, డి. 1973. ఆన్సర్ బి. 1971. ఎక్స్ప్లెనేషన్. పాకిస్తాన్ నుండి విభజన తర్వాత 1971లో విముక్తి యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. 5. ఈ క్రింది నదులలో ఏది ఆఫ్రికన్ నదుల పితామహుడు అని పిలువబడుతుంది? ఏ. నైజర్, బి. నైలు, సి. ఆరెంజ్ నది, డి. కసాయి నది. ఆన్సర్ బి. నైలు. ఎక్స్ప్లెనేషన్. ఆఫ్రికన్ నదుల పితామహుడు అని పిలువబడే నైలు నది ఆఫ్రికాలో అతి పొడవైన నది. 6. కింది వాటిలో భారతదేశంలో అత్యధికంగా టీ ఉత్పత్తి చేసేది ఏది? ఏ. అస్సాం, బి. పశ్చిమ బెంగాల్, సి. కేరళ, డి. నీలగిరి. ఆన్సర్ ఏ. అస్సాం. ఎక్స్ప్లెనేషన్. భారతదేశంలో అత్యధికంగా టీ ఉత్పత్తి చేసే రాష్ట్రం అస్సాం దాని విలక్షణమైన, బలమైన రుచిగల టీకి ప్రసిద్ధి చెందింది. 7. భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఏ. సరోజిని నాయుడు, బి. ఇందిరా గాంధీ, సి. ప్రతిభా పాటిల్, డి. రాజకుమారి అమృత్ కౌర్. ఆన్సర్ బి. ఇందిరా గాంధీ. ఎక్స్ప్లెనేషన్. ఇందిరా గాంధీ భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి 1966 నుండి 1977 వరకు మరియు తరువాత 1980 నుండి 1984లో ఆమె హత్య వరకు సేవలందించారు. 8. మౌర్య రాజవంశానికి మొదటి చక్రవర్తి ఎవరు? ఏ. చంద్రగుప్త మౌర్యుడు, బి. అశోకుడు, సి. బిందుసారుడు, డి. కనిష్కుడు. ఆన్సర్ ఏ. చంద్రగుప్త మౌర్యుడు. ఎక్స్ప్లెనేషన్. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య రాజవంశానికి మొదటి చక్రవర్తి మరియు మౌర్య సామ్రాజ్య స్థాపకుడు. 9. మొదటి పానిపట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఏ. 1782, బి. 1610, సి. 1525, డి. 1857. ఆన్సర్ సి. 1525. ఎక్స్ప్లెనేషన్. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం ప్రారంభానికి గుర్తుగా బాబర్ మరియు ఇబ్రహీం లోడి మధ్య 1525లో మొదటి పానిపట్ యుద్ధం జరిగింది. 10. భారతదేశం బ్రిటిష్ పాలన నుండి ఏ సంవత్సరంలో స్వాతంత్ర్యం పొందింది? ఏ. 1947, బి. 1950, సి. 1960, డి. 1930. ఆన్సర్ ఏ. 1947. ఎక్స్ప్లెనేషన్. భారతదేశం ఆగస్టు 15, 1947న బ్రిటిష్ వలస పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది.